అదేవిధంగా అధ్యక్ష మూడవ తరగతిలో ఉండి రెండవ తరగతి పుస్తకాలు చదివించే దాంట్లో అంటే పిల్లలేమో మూడవ తరగతిలో వాళ్ళకి రెండవ తరగతి పుస్తకాలు ఇచ్చి చదువురా అంటే దాంట్లో వాళ్ళు చదవగలిగిన వాళ్ళు 2018లో 18.1%, 2022లో 5.2%, 2024లో 6.3%. పిల్లలు చదువుకుంటున్నదేమో మూడో తరగతిలో, వాడికి రెండవ తరగతి పుస్తకం ఇచ్చి చదవరా అంటే 18లో 18.1% ఉంటే 22కి వచ్చేవరకల్లా 5.2%కి పడిపోయింది, 24కి వచ్చేవరకల్లా 6.3% ఉండిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 5వ తరగతిలో ఉండి కనీసం రెండవ తరగతి పుస్తకాలను 3లో ఉన్నోడు 2ది సమస్య ఉండొచ్చు, కానీ 5వ తరగతిలో ఉన్నోడికి రెండవ తరగతి పుస్తకాలు ఇచ్చి చదువురా అంటే 2018లో 43.6%, 2022లో 31.7%, 2024కి వచ్చేవరకల్లా 31.5% అధ్యక్ష. అదేవిధంగా లెక్కలకు వద్దాం అధ్యక్ష. భాష చదువు ఇది పక్కన పెడితే లెక్కల విషయానికి వస్తే మూడవ తరగతిలో ఉండి కనీసం రెండవ తరగతి లెక్కలన్నా చేయరా అని చెప్తే 2018లో వాళ్ళకు 34.5%, 2022లో 28.7%, 2024కి వచ్చేవరకల్లా 31% అధ్యక్ష. అంటే మూడవ తరగతిలో ఉండి రెండవ తరగతి లెక్కల విషయం. అదేవిధంగా 5వ తరగతిలో ఉండి రెండవ తరగతి లెక్కలనే చేయగలుగుతారేమో అని చూస్తే దాంట్లో శాతం అధ్యక్ష 2018లో 48.7%, 2022కి వచ్చేవరకల్లా 44.6%, 2024కి వచ్చేవరకల్లా 41.1% అధ్యక్ష. అంటే రోజు రోజుకి మన యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభ, ఉన్న తరగతిలో ప్రతిభ గురించి పక్కన పెట్టండి అధ్యక్ష. 5వ తరగతిలో ఉన్నోడిని రెండవ తరగతి పుస్తకాలు ఇస్తే కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఈ పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా 3వ తరగతిలో ఉన్న వారిలో 16% మంది పిల్లలు మాత్రమే సక్రమంగా పాఠ్య పుస్తకాలను చదవగలిగారు. 3వ తరగతిలో విద్యార్థుల్లో కేవలం 10% మాత్రమే కనీసం తీసివేతలు అంటే మ్యాథమెటిక్స్ చేయగలిగినారు అధ్యక్ష. ఉన్న క్లాస్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళు అంచనా వేసి చదవమంటే 16% చదువులో, 10% లెక్కలలో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్ స్కూల్స్లలో 6,50,000 మంది తగ్గిపోయినారు అధ్యక్ష. అంటే మొత్తం పడిపోవడం జరిగింది అధ్యక్ష, డ్రాప్అవుట్స్. సో ఇట్లా ప్రతి స్థాయిలో ఈరోజు మన విద్య అనేది పూర్తిగా రోజు రోజుకు క్షీణించిపోవడం, నిర్లక్ష్యానికి లోను కావడం, లేకపోతే దాన్ని ఆధునీకరించడానికో లేకపోతే దాన్ని మనం బాగు చేయడానికో చేస్తున్న ప్రయత్నాలు ఏం పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు అధ్యక్ష. ప్రయత్నాలు చేసిండ్రా చేయలేదా అనే విశ్లేషణ కంటే వాటి వల్ల వచ్చిన ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు అధ్యక్ష.